మహబూబ్నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 21వ డివిజన్ శ్రీనివాస కాలనీ గీతం స్కూల్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ను ఢీకొనేందుకు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఏకమయ్యాయన్నారు శ్రీనివాస్ గౌడ్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. రెండు జాతీయ పార్టీలు కలిసి ఎన్ని కుట్రలు పన్నినా రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ అని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా విచ్చలవిడిగా మందు ఏర్లై వారింది. డబ్బులు విపరీతంగా కోట్ల రూపాయలు డబ్బులు పంచిపెట్టిండ్రు. నిన్న లాస్ట్ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా కోట్లు మరి ఆ డబ్బులు పోలీసులే దగ్గరుండి తీసుకొచ్చి పంచిపిస్తున్నారు. ఎప్పుడు కూడా ఇట్లా ఉండకుండే పోలీస్ వ్యవస్థ అనేది పగడ్బందీ ఉండేది. ఎలక్షన్స్లలో అక్కడ డబ్బులు దొరికినాయి, ఇక్కడ డబ్బులు దొరికినాయి అని ఉండేది. ఇప్పుడు అదంతా ఏం లేదు. మందు తెచ్చుకో, పంచుకో, చేసుకో. ఇక పోలీసు వాళ్ళ దగ్గర ఉంటే అవతల మాత్రం పంచొద్దు అని భయపెట్టడం, షాపులలో భయపెట్టడం, వైన్ షాపులను భయపెట్టడం, మాకు ఇన్ని ఇవ్వాల్సిందే, ఉద్ధరియాల్సిందే, చేయాల్సిందే అని భయపెట్టడం. మరి విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తున్న ఎలక్షన్ కమిషన్ అనేది నిమ్మకు నీరెత్తినట్లు. అసలు ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా ఎవరికి అర్థం కనిపిస్తుంది. రాష్ట్రంలో కిడ్నాప్లు, ఆత్మహత్యలు చేసే స్థాయికి లేదంటే ఎంత భయంకరమైనటువంటి ఒత్తిళ్లు చూడండి. ఇట్లా డబ్బు ఎంత మీరు ఉపయోగించినా మళ్ళీ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్, బీజేపీ ఇంకా కొంతమంది అందరూ ఏకమైన బీఆర్ఎస్ను ఢీకొనడానికి మొత్తం టోటల్ అన్ని పార్టీలు ఐక్యమై బీఆర్ఎస్ను ఓడించాలని ప్రయత్నం చేస్తుంది. మేము ఒకటే అడుగుతున్నా, బీఆర్ఎస్ పార్టీ లేదు ఇది అన్నారు కదా, మరి లేదన్నప్పుడు మీకు ఎందుకంత వనుక